అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా ఈజీగా మన రోట్లో దంచితే చింతకాయ తొక్కు ఎంత బాగా తొక్కుగా అలా పొడి పొడిగా అట్లా వస్తుందో అలా ఫుడ్ ప్రాసెసర్ యూజ్ చేసి ఎంత ఈజీగా చేశాను అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకా నెయ్యిని కరెక్ట్గా కాగబెడితే అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా 1 year మనం నిలవ పెట్టుకోవచ్చు అనే విషయాన్ని, ఎలా కాగబెడితే నిలవ ఉంటుంది అనే విషయాన్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ బాండల గురించి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల యూజెస్ ఏంటి, అవి ఎలా ఉంటాయి అని చెప్పేసి చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడైతే మనం ఒకటొకటి చెప్పుకుంటూ వెళ్దాం పదండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఓకేనా, పదండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కూరగాయల కోసం బయటకు వెళ్ళానండి. ఇంకా చూస్తే నోరు ఊరుతుంది అనమాట. చింతకాయలు పండుమిరపకాయలు 2 కాంబినేషన్ ఉంటాయి, బయట కనిపిస్తూ ఉంటాయి. సూపర్ మార్కెట్లో అయినా కానీ ఎక్కడైనా బయట సంతల్లో అయినా కానీ చాలా అట్రాక్ట్ అవుతాను నేనైతే. చింతకాయలు వాడాలి, హెల్త్కి మంచిది, సీజనల్గా వాడాలి అనే తెస్తానే ఉంటాను. ఇప్పుడైతే నేను తీసుకొచ్చానండి, అన్ని కడిగి ఆరబెట్టి తొక్కలు తీసేసాను. మిరపకాయలు అన్నిటికి పక్కన పెట్టుకున్నాను అనమాట. చింతకాయలు కూడా చూడండి కాడలు తీసేసాను. కొంచెం బాగా ఆరనిచ్చానండి. ఇంకా కొంచెం తడుంది, పర్లేదు, నేను తడున్నా కానీ ఇంకా చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వాటికి పీసులు తీసేసి బాగా ముదిరే కాబట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. చూడండి ఎంత పీసు ఉందో చూసారా. చేత్తో ఇట్లా వించాను, ఇట్లా ఇత్తనం వించితే అట్లా ముక్కలు అయిందనమాట. ఇంకా చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు కత్తితోటి, కానీ నేను ప్రాసెసర్లో వేసేస్తాను ఇప్పుడు నాకు చింతకాయలకి సరిపడా మిరపకాయలు, పచ్చిమిరపకాయలు కొన్ని, పండుమిరపకాయలు కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి ఆ ప్లేట్ చూస్తుంటే భలే కలర్ఫుల్ గా ఉంది కదా. ఇప్పుడు మన దగ్గర ఫిలిప్స్ ఫుడ్ ప్రాసెసర్ ఉంది. ఇంతకుముందు నేను ఫుడ్ ప్రాసెసర్కి సంబంధించిన వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి. దాన్ని మళ్ళీ ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత యూస్ఫుల్ అనేది కూడా ఆ వీడియోలో కంప్లీట్గా చెప్పాను. ఇప్పుడైతే నా దగ్గర ఉండేది ఫిలిప్స్ బేసిక్ మోడల్ అనమాట. దీనికి సింగిల్ జార్ ఉండేదే తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర మిక్సీ ఉంది కాబట్టి. ఇప్పుడు నేను చింతకాయలు అన్నీ ఒక్కసారి వేయకూడదండి, ఎందుకనంటే దాంట్లో కెపాసిటీని మించేస్తే బాగా అదిరిపోద్ది, సరిగ్గా కూడా రాదు. కాబట్టి 3 సార్లుగా వేద్దాం అనుకుని 3 ఈవెన్గా వేసాను అనమాట. చింతకాయలు, మిరపకాయలు, దాంట్లోకి సరిపడా ఉప్పు. చూసారా, ఇప్పుడు ప్రాసెసర్లో వేసేసాను. మామూలుగా మనం దంచుకోవాలన్నా ఎంత టైం పడుతుంది చూడండి, ఎంత ఈజీగా 2 minutesలో ఇలా తొక్కుగా వచ్చేసింది. చూసారు కదా, అన్ని ఈవెన్గా తొక్కు అయింది. ఇంకా వేస్తే ఇంకా ఫైన్గా అవుతుంది, అవసరం లేదు. ఉప్పు వేసి మనం అట్లా చేసేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా కానీ నిలవ పెట్టుకోవచ్చు. నాకు ఇంకా కొంచెం తడుంది కాబట్టి బయట పెట్టట్లేదు, ఫ్రిడ్జ్లో పెడదామని అనుకుంటున్నాను. ఇంకా బాగా డ్రైగా ఆరబెట్టుకోగలిగితే అసలు బయట పెట్టేసినా కానీ ఎన్ని రోజులైనా, సంవత్సరం పాటు మనకి నిలవ ఉంటుంది అనమాట. సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా నిలవ ఉంటుంది, కాకపోతే కొంచెం కలర్ మారుతుంది అంతే. చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో, ఒక్కసారిగా చూడంగానే నిమిషాల మీద అయిపోతుంది కదా, అంత ఈజీగా ఉంటుంది. ఒకసారి మీకు ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ప్రాసెసర్ గురించి. ఇప్పుడైతే నేను ఇప్పుడు చేయడానికని కొంత పక్కన పెట్టుకొని తొక్కుని మిగతాది బాటిల్లోకి తీసాను. చూడండి ఉప్పు మాత్రం ఉండాలండి, సరిపడా ఉప్పు ఉంటేనే మనకు పాడవకుండా ఉంటుంది అనమాట. బాగా తడి లేకుండా డ్రై చేసి పెట్టుకున్న బాటిల్లోకి కానీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెన్ని రోజులైనా కలర్ కూడా మారదనమాట. చింతకాయలు గట్టిగా ఉన్నాయి కాబట్టి కొంచెం షేక్ అవుతుందండి వేసినప్పుడు, అది కంగారు పడేది ఏం లేదు. మనం ఇంకా ఓపిక ఉండి కత్తితో కానీ ఇంకొంచెం చిన్న ముక్కలు చేసుకుంటే అసలు షేక్ అవ్వకుండా కరెక్ట్గా కట్ అవుతుంది అనమాట. కొత్తగా మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి ఈ ప్రాసెసర్ వల్ల ఎంత యూజ్ ఉంది అనే వీడియోని కంపల్సరిగా చూడండి. మన కిచెన్లో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. నిమిషాల మీద మనకు అన్ని కట్ చేసుకోవచ్చు, ఏ సైజు కావాలన్నా కానీ వస్తుంది. దీనికి సంబంధించి మన కుకింగ్ వీడియోస్లో అప్పుడప్పుడు చూపిస్తానే ఉన్నాను, రకరకాల వెజిటేబుల్స్ కట్ చేసి. ఇంకా భవిష్యత్తులో కూడా చూపిస్తానే ఉంటానన్నమాట. ఇంకా దీనికి స్లైసర్ ఉంటుంది, రకరకాల బ్లేడ్స్ కూడా ఉంటాయండి, అవి కూడా చూపిస్తాను నేను ఒకదాని తర్వాత ఒకటి. చిప్స్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. కిచెన్లో హడావిడిగా ఉదయాన్నే వంటలు చేసే వాళ్ళకి మాత్రం ఈ ఫుడ్ ప్రాసెసర్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. బాక్సులు పెట్టుకోవాలి, ఆఫీసులకు వెళ్ళాలి, పిల్లలకి హడావిడిగా రెడీ చేయాలి, ఇంట్లో 5-6 మంది మనుషులు ఉన్నారు, ఎక్కువ వెజిటేబుల్స్ కట్ చేయాలన్నప్పుడు మాత్రం చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఇది చక్క 2 నిమిషాలు 3 నిమిషాల్లోనే అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకేనా, మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఈ ఫుడ్ ప్రాసెసర్కి సంబంధించిన మంచి బ్రాండ్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి ఆ లింక్స్ మీరు క్లిక్ చేశారంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇంకా ప్రైస్ కూడా అక్కడ చూసి తెలుసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ అయితే అరటి పండ్లు అండి. ఎప్పుడు అరటి పండ్లు కొన్నా కానీ ఇంటికి తీసుకురాగానే ముందు కడిగేసేయాలండి, ఎందుకంటే పంటల్లో ఉన్నప్పుడు అరటి గెలల మీద కూడా మనకి పెస్టిసైడ్స్ కొడతారు కాబట్టి తీసుకురాగానే కడిగేయాలి. దాని మీద ఎక్కువ రోజులు ఉండే కొంది ఆ ఎఫెక్ట్ పండు లోపలికి కూడా వెళ్తుంది, అది తిన్న మనకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట.
ఇంకా చాలా వరకు 90% చాలా మంది ఏంటంటే కార్బైడ్లో ముంచేస్తారు. ఎందుకంటే అన్ని రంగు రావాలా అని చెప్పేసి, ఏ ఒక్కటి వేస్ట్ అవ్వకూడదు, పండకుండా అన్ని పండేయాలని చెప్పేసి కార్బైడ్లో ముంచేస్తారు. అందుకని తీసుకురాగానే మనం బాగా చేత్తో రుద్దేసి కడిగేసామంటే చాలా వరకు ఆ ఎఫెక్ట్ తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైనా కానీ ఇంకా ఆ పని చేయండి. కాయలు గట్టిగా ఉన్నప్పుడే కడిగాక వెంటనే ఇట్లా తుంచి విడివిడిగా చేసేసారంటే మనం తీసుకొని ఒక్కొక్కటి తీసుకొని తినడం ఈజీ అవుతుంది. బాగా పండాక మనం కాడ తుంచాలంటే ఒక్కొక్కసారి గబుక్కున కాడ నుంచి కాయ సపరేట్ అయిపోతుంది. ఆ కాడకి సన్న ఈగలు వాళ్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక నుంచి ఎప్పుడు బనానాస్ తీసుకొచ్చినా కానీ కాస్త ఓపిక చేసుకొని వెంటనే కడిగేసి ఇలా విడివిడిగా సపరేట్ చేసి పెట్టేసేయండి. ఓకేనా? ఇందాక చింతకాయల్లోంచి ఒకే ఒక్క చింతకాయ పెద్దకాయ తీసి నేను పప్పు చేశానంటే, పప్పులో డైరెక్ట్గా చింతకాయ వేస్తే ఉడకదు, కానీ చిన్న ప్లేట్లో పెట్టి ఉడకబెట్టి అప్పుడు జ్యూస్ చేసి పోయాలంటే దాంట్లో ఉండే గింజలు కూడా నేను పప్పులో వేసేసాను. ఎందుకంటే గింజలు కీళ్ళ నొప్పులకి చాలా మంచిదని విన్నానండి. ఇంకా చాలా ఆరోగ్యకు సంబంధించిన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఇంకొకసారి డీటెయిల్గా చెప్తాను. ఆ పీసులు కూడా కొంచెం పడ్డాయి కదా, అవి కూడా ఏరేస్తున్నాను. మా వాళ్ళకి ఆ పీసులు అనేది అడ్డం రాకూడదు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి చింతకాయ పచ్చడి. మీరు ఎప్పుడైనా చేసుకోండి. నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, నేను ఎప్పుడు డిష్ వాషర్ ఓపెన్ చేసినా కానీ నాకు ఒక మంచి స్మైల్ వస్తుంది, హ్యాపీగా ఉంటుంది నాకు అని చెప్పేసి. అంత మంచిగా గిన్నెలు కడుగుతుందండి డిష్ వాషరు. జస్ట్ ఒక్క పిక్చర్ మీకు షేర్ చేద్దామని ఒక్క ఫోటో మీకు చూపిస్తున్నాను. చూసారు కదా గిన్నెలు ఎంత వెలిసిపోతున్నాయో. మన ఛానల్లో 2 వీడియోస్లో డిష్ వాషర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు. ఇవి కాకుండా నేను కంప్లీట్గా ఒక వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ డిష్ వాషర్కి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనా? ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కాకపోయినా తొందరలోనే డిష్ వాషర్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళేలోపు మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. కొట్టారా? ఇంకా కొట్టకపోతే కొట్టేసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి. చేసేసి చూస్తే నాకు హ్యాపీగా ఉంటుంది కదా, అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. కొత్త విషయాలు ఏమైనా చెప్దాము అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ అయితే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలండి. అంటే మనకి మందంగా ఉంటాయి, కొంచెం బరువుగా ఉంటాయి. ఈ కడాయిల వల్ల యూజ్ ఏంటంటే అండి, మనకి తొందరగా అంటుకోదు, మాడదు అనమాట. సెగ బాగా పట్టద్ది. ఒకసారి వేడెక్కిందంటే మనకి వంట చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. తక్కువ ఆయిల్ వేసి చేసేయచ్చు. అంటే మనం ఆయిల్ ఎక్కువ ఎందుకు వేస్తాము, చాలా వరకు మనం ఆయిల్ ఏంటంటే ఫ్రైలు చేసేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది అన్నట్టుగా మనం ఎక్కువ వేస్తాము. కానీ దీంట్లో చాలా తక్కువ ఆయిల్తోనే ఫ్రైలు కూడా చేసుకోవచ్చు. కూరలు మామూలుగానే నీళ్లు పోసి చేసే కూరలు అయితే తొందరగానే అయిపోతాయి అనమాట. దీనికి మూత కూడా వస్తుంది కాబట్టి మనం మూత పెట్టి నార్మల్గానే మనం ఏ కూర చేసుకోవాలన్నా కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మూత కూడా కొంచెం బరువుగానే ఉంటుంది. ఆ మూత పెట్టేసామంటే మనకి ఆవిరి బయటకు వెళ్లకుండా చాలా యూస్ఫుల్ అండి. మనం రోజువారీ వాడుకోవడానికి చాలా బాగుంటుంది. కుక్కర్లో చేయలేని కూరలన్నీ ఈ స్టెయిన్లెస్ స్టీల్ మందంగా ఉండే ఈ బౌల్స్లో అంటే కడాయిల్లో చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే 6 years నుంచి వాడుతున్నానండి. నా దగ్గర ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు నెయ్యి నేను దీంట్లో ఇట్లా మందంగా ఉండే కడాయిలో కాగబెడుతున్నాను. అందుకని చెప్తున్నాను మీకు, చాలా యూజ్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి, నచ్చితే కొనుక్కోండి. ఓకేనా? ప్రైజెస్ కూడా అక్కడే ఉంటాయి, చూడండి. నేను వెన్న తీసి డీప్ ఫ్రీజర్లో పెట్టాను అనమాట. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని పైన వచ్చే మీగడ మాత్రమే ప్రతిరోజు తీసి బాక్స్లో వేసి ఫ్రీజర్లో పెట్టేదాన్ని. కొంచెం బాక్స్ నిండా వచ్చిందన్నాక అప్పుడు మిక్సీ వేస్తే ఇలా వెన్న వచ్చేస్తుంది అనమాట. వెన్నని మాత్రం చాలా బాగా 5 సార్లు 6 సార్లు కాదు, నీళ్లు తెల్లగా వచ్చేదాకా కడిగితే నెయ్యి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇది ఒక పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెన్నని చాలా బాగా కడగాలి. ఎంత ఓపికగా కడగాలంటే గెంటితో కలిపి నీళ్లు మార్చి నీళ్లు తెల్లగా రావాలి. దాంట్లో మజ్జిగ కానీ పాలు కానీ ఉండకూడదు. కొంతమంది మజ్జిగ మేయించి తీస్తారు, కొంతమంది పాల మేయించి తీస్తారు. కాబట్టి అందుకని చెప్తున్నాను, నీళ్లు కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా వచ్చేటాక బాగా కడగాలి, ఓపికగా కడగాలి. అది మాత్రం ఓపిక చేసుకొని కడగండి. అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడైతే నేను మందపాటి చెప్పాను కదండి, ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయి తీసుకున్నానండి. తొందరగా అంటది అనమాట. ఎంత కాదన్నా నెయ్యికి అంటుకుంటుంది, కానీ మరీ మామూలుగా కడాయిలకు అంటుకున్నంతగా కూడా అంటుకోదు. ఎందుకంటే నెయ్యి ఈ వెన్నలో చాలా తొక్కలు వస్తాయి కదా, పాలల్లో మీగడ ఉంటుంది, మజ్జిగలో కానీ ఏదైనా ఆ తొక్కలు అనేది కొన్ని ఉంటాయి. అవి ఖచ్చితంగా పట్టుకుంటాయి. అంత పట్టుకునే స్టేజ్లో ఉండే నెయ్యి కాగబెట్టినా కానీ మనకి ఎక్కువ మాడకుండా ఉంటుంది అనమాట. మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇట్లా అది ఇంకా గడ్డగానే ఉందండి, ఇట్లా మెత్తగా రాలేదు. అయినా పర్లేదు, పొయ్యి మీద పెట్టేస్తే కరిగిపోతుంది. అందుకని చెప్పేసి నేను పెట్టేశాను అనమాట. ఏదో పెట్టేసి అటు వెళ్ళిపోదాం అని అనుకోకూడదండి. నెయ్యి ఎప్పుడు కూడా దగ్గరుండి కలుపుతూనే కాగబెట్టాలన్నమాట. లేదంటే ఒకవైపు ఎక్కువ కాగుతుంది, ఒకవైపు తక్కువ కాగుతుంది. అదేంటి అంత లిక్విడే కదా అంటే అలా కాదండి. నెయ్యి చాలా చిక్కగా ఉంటుంది.
ఆయిల్ కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి. ఒకవైపు అడుగున తొక్కలు కానీ ఏదైనా పట్టుకున్నాయంటే ఇంకా మాడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క పక్క ఒక్కొక్క రకంగా కాగి ఆ నెయ్యి టేస్ట్ అనేది మారిపోతుంది. మనకు నిలవ ఉండే ఆ టైం డ్యూరేషన్ తగ్గిపోతుంది అనమాట. నేనైతే దగ్గరే ఉంటానండి. నెయ్యి పెడితే నేను ఎప్పుడు నెయ్యి కాగబెట్టే ఈ కడాయిలోనే కాగబెడతాను. నాకేందంటే అది సెంటిమెంట్ అంటారా, అది ఏందో ఒక మొండితనం అంటారా, కానీ ఎక్కువ వెన్న ఉంది అన్నప్పుడు పెద్ద కడాయి పెట్టచ్చు కదా. ఆ నెయ్యి కడాయిలో నెయ్యి కాగబెట్టాలన్నట్టుగా ఈరోజు కూడా బాక్స్ నిండా వెన్నున్నా కానీ అదే చిన్న కడాయి పెట్టాను. అదైతే ఫుల్గా నిండా పొంగుతూ ఉంది. నేను కలిపి 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 నేను కంట్రోల్ చేస్తున్నాను. మీరు మాత్రం అలా పెట్టొద్దు, సగానికే ఉండాలి. అప్పుడే కరెక్ట్గా మనకు పొంగకుండా కింద పడకుండా జాగ్రత్తగా ఆగబెట్టగలం. నేనైతే చాలా స్ట్రెయిన్ అయ్యాను. అంటే పొంగతుంది కదా, అందుకని చెప్పేసి వెన్నను బట్టి అంటే పాలను బట్టి వెన్న ఉంటుందండి. పొంగే విధానం కూడా తీసుకునే మీరు తీసుకునే పాలను బట్టి ఉంటుందండి. అన్నీ ఇలా ఫుల్ పొంగుతాయని కూడా అని లేదు. కొన్ని పాలు అయితే పొంగవు అనమాట. చూసారు కదా, ఇప్పుడు పైకి చిట్టకలు ఎగురుతా ఉంది. అప్పుడప్పుడు కొన్ని క్లిప్స్ తీసానండి. నాకైతే కొంచెం టైమే పట్టింది, 20 నిమిషాల పైనే పట్టింది. ఒక్కొక్క స్టేజ్ ఇది తర్వాత స్టేజ్ అనమాట. అడుగున గీకుతూ కలుపుతూనే ఉండాలండి. అది మాత్రం కంపల్సరీ. మీరు అటు ఇటు వెళ్ళొద్దు. చూసారు కదా, అక్కడ దాకా పైది ఇందాక అంత పొంగు వచ్చింది, ఇక్కడ దాకా ముక్కాలు భాగం వచ్చింది అనమాట. ఇప్పుడు పావు భాగం పొంగు తగ్గింది. మళ్ళీ అప్పుడప్పుడు మూత పెట్టుకుంటూ కొంచెమేనండి, మూత పెట్టాం కదా అని వదిలేయకూడదు. ఒక అర నిమిషం అంతే. మళ్ళీ వెంటనే కలిపేయాలి. కాసేపు అయ్యాక మనకి ఎగరటము చిటకలు రావడం అనేది తగ్గిపోతుంది. అప్పుడు దాకేనమాట. చూసారు కదా, ఈ మధ్య వచ్చే ప్యాకెట్ పాలల్లో వచ్చే క్రీమ్ తీస్తే ఎక్కువ తొక్కలు ఉంటున్నాయండి. అందుకనే తొందరగా మాడుతుంది అనమాట అడుగున. అది గీకుతూ గంటి పెట్టి కొంచెం గీకుతూ కలుపుతూనే ఉండాలి. అది మాత్రం మర్చిపోవద్దు. మీకు చాలాసార్లు చెప్తున్నాను, కలుపుతూనే ఉండాలన్నమాట. ఇది థర్డ్ స్టేజ్ అండి. చూసారా, బాగా కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, కలర్ మారింది. చాలా మంది ఈ స్టేజ్లో తీసేస్తారు నెయ్యి, దింపేస్తారు అనమాట అయిపోయిందని చెప్పేసి. కానీ అలా దింపకూడదండి, ఇంకా ఉండాలి. ఎందుకంటే అడుగు నుండి తొక్కలు బ్రౌన్గా రావాలి. అప్పుడే మనకి నెయ్యి పాడవకుండా బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. కొంతమందికి ఒక నెలకి 2 నెలలకే ఒక రకమైన స్మెల్ వస్తుంది. నెయ్యి ఎక్స్పెన్సివ్, చాలా వాల్యుబుల్ అని చెప్పేసి పడేయకుండా ఆ వాసన వచ్చే నెయ్యి వాడుతూ ఉంటారు. కానీ అస్సలు కరెక్ట్ కాదు. చూసారు కదా, లాస్ట్ స్టేజ్ అనమాట ఇది. అడుగు నుండి అది తొక్కలు అంటారు కదా, ఏ మీగడకైనా కానీ ఏ వెన్నకైనా కానీ అలా తొక్కలు వస్తాయి, నెయ్యి మాడు వస్తుంది. చిన్నప్పుడు మన పెద్దోళ్ళు ఎట్లా కాగబెట్టారో గుర్తు చేసుకుంటే, అప్పట్లో ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు కాదు. అయినా కానీ బాగుండేది. ఎందుకని అంటే అడుగున ఆ బ్రౌన్ కలర్ రావాలి, ఎక్కడ వైట్ అనేది కనపడకూడదు, ఒక్క చిటిక కూడా కనపడకూడదు. అలా కాగబెడితేనే బాగుంటుంది అనమాట. నేను దీంట్లో తమలపాకులు వేస్తున్నాను. మీరు లవంగాలు కూడా వేసుకోవచ్చు అండి, లేదంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఇష్టంగా ఉప్పు కూడా వేస్తారు. నేను ఇంతకుముందు రోజుల్లో పసుపు కూడా వేసేదాన్ని, కలర్ బాగుంటుంది, ఎల్లోగా ఉంటుంది అని చెప్పేసి. మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం చూడ్డానికి బాగుంటుంది అనమాట పసుపు వేస్తే. ఇప్పుడైతే నేను పసుపు వేయట్లేదు, ఎందుకంటే తమలపాకులు వేస్తే కొంచెం రెడ్డిష్గా వస్తుంది నెయ్యి, అంటే కొంచెం ఎరుపు వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ కలరే బాగుంటుంది అని చెప్పేసి నేను తమలపాకులు వేసాను ఈసారి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేస్తుంటాను, లవంగాలు, ధనియాలు, ఇట్లా తమలపాకులు, అట్లా మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. తమలపాకులు కూడా పచ్చిగా ఉన్నప్పుడు నెయ్యి దింపేయకూడదండి. తమలపాకులు కూడా క్రిస్పీగా రావాలి. అంటే తెలుసు కదా, క్రిస్పీగా కొంచెం పొడి పొడిలాడుతా బాగా ఏగాలన్నమాట. ఏదైనా కానీ కరెక్ట్గా ఏగితేనే నిలువ ఉంటుందండి. చూసారు కదా, పొయ్యి మొత్తం నిండా వచ్చేదాకా ఉంచాను కాబట్టి ఇలా మొత్తం చిటకలు ఎగిరి మొత్తం నెయ్యి పడింది. ఫస్ట్ ఒక రౌండ్ అయితే నేను టిష్యూ పెట్టి తుడుచుకోకపోతే నాకు అసలు మనసు అంత ఉండదు అనమాట. ఏదైనా కానీ అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకోవాలి. లాస్ట్లో చేద్దామని అంటే అస్సలు ఉండలేను నేను. నెయ్యి అయితే దింపి పక్కన పెట్టి చల్లారుస్తున్నానంటే, అంటే ఒక 5 నిమిషాలు చల్లారితే మనం వడకట్టడానికి ఈజీగా ఉంటుంది, అంటే ఫిల్టర్ చేయడానికి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాను. ఈ లోపల స్టవ్ క్లీన్ చేశాను. మంచి థిక్గా ఉండే ఫిల్టర్ తీసుకోండి. అంటే హోల్స్ బాగా సన్నగా ఉండేదైతే మనకు ఆ నల్లగా ఉండే గసి కిందకి దిగకుండా ఉంటుంది. చూసారు కదా, ఇది ఎప్పుడు నేను రెగ్యులర్గా దీన్ని నెయ్యికి మాత్రమే వాడతాను. పక్కన పెట్టుకున్నాను. చాలా జాగ్రత్తగా. మామూలుగా అయితే రమణ హెల్ప్ చేస్తాడంటే ఆ ఫిల్టర్ పట్టుకుంటే నేను పోస్తాను అనమాట. ఇప్పుడైతే రమణ లేడు కాబట్టి నేనే ఫిల్టర్ చేస్తున్నాను. చాలా చిన్నగా చాలా జాగ్రత్తగా పోయాలండి నెయ్యి పోసేటప్పుడు. గబుక్కని పక్కకి ఒలికిందంటే మనకి క్లీనింగ్ పని చాలా డబల్ అవుతుంది అనమాట. అది నా భయం. చూసారు కదా, కలర్ ఎంత బాగా రెడ్డిష్గా వచ్చిందో. అడుగును కూడా చూపిస్తాను గసి ఆ మాడు ఎలా వచ్చిందని చెప్పేసి. చాలా ఓపిక్గా చాలా ఇంట్రెస్ట్గా కాగబెట్టాలండి నెయ్యి మాత్రం.
హడావిడిగా చేస్తే మాత్రం మనకి నిలవ ఉండదు. నిలవ ఉండే సంగతి తర్వాత కొన్ని నెలలకే అది వాసన మారిపోయి పాడైన స్మెల్ వస్తున్నా కానీ పడేయలేక తింటాం కదా, అది చాలా డేంజర్ అండి. అస్సలు అలా చేయకూడదు అనమాట. పాడైందంటే పాడైంది అంతే, ఇంకా దాంట్లో బ్యాక్టీరియా చేరిపోయింది. అది తినడం వల్ల మెయిన్ నెయ్యి ఎవరికి వేస్తాము? పిల్లలకి వేస్తాం కాబట్టి పిల్లల హెల్త్ మన చేతులారా మనం ఏదో ప్రాబ్లం తెచ్చి పెడుతున్నాం అన్నట్టే లెక్క అనమాట. నెయ్యి కూడా వేరే ఫుడ్ ఐటమ్స్ ఎలా పాడైతే మనం పడేస్తామో నెయ్యి కూడా అంతే. కొంచెం ధైర్యం చేసుకొని కాస్త మనసు చేసుకొని పడేయగలుగుండాలి పాడైతే. లేదంటే కాగబెట్టేటప్పుడే చాలా ఓపికగా కాగబెట్టుకోవాలి, కలుపుతూ కాగబెట్టుకోవాలి. ఇదిగో చూడండి అడుగున ఎట్లా ఉందో, ఆకులు బాగా క్రిస్పీగా ఏగిపోయినాయి కదా. ఇంకా నెయ్యి మాడు ఈ కలర్లో ఉండాలి. చిన్నప్పుడు ఈ నెయ్యి మాడులో చక్కెర వేసుకొని కలిపి కప్పులో వేసిస్తే తినేవాళ్ళం, కానీ అది ఎంత డేంజర్ అనేది ఇప్పుడు తెలుస్తుంది అనమాట. మాడిపోయినవి తింటే క్యాన్సర్లు వస్తాయి కదా, అప్పట్లో తెలిసేది కాదు, ఎంత ఇష్టంగా తినేవాళ్ళము. కలర్ చూసారా, తమలపాకులు వేయడం వల్ల మంచి రెడ్డిష్ కలర్ వచ్చిందండి. కానీ ఇది పేరుకుంటే మాత్రం వైట్గా వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను నేను, అంటే పక్క రోజుకి బాగా పేరుకుందనమాట. నెయ్యి ఆగబెట్టేటప్పుడు మీకు ఇష్టమైన మంచి మ్యూజిక్ పెట్టుకొని మీరు కూడా పాటలు పాడుకుంటూ అదో లోకంలో మెల్లగా ఓపిక్గా టైం తీసుకొని జాగ్రత్తగా కాగబెడితే అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు. 1 year కంటిన్యూస్గా మీరు బయట పెట్టినా కానీ పాడవదు అనమాట. ఆ కొంచెం ఉంది, ఇప్పుడు చింతకాయ పచ్చడి చేస్తాను, ఆ పచ్చడిలో వేసేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి పక్క రోజు అది పేరుకున్నాక తీసాను ఒక చిన్న క్లిప్పు. ఎంత బాగా మంచి కలర్ పూసగా ఉంది, గమనించారా? అంచులు చూడండి ఎంత మంచిగా పూసగా వచ్చిందో. చూసారు కదా, అంత మంచిగా నెయ్యి చేసుకోవచ్చు. ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, మంచి నెయ్యి తయారు చేసుకోండి, హెల్దీ నెయ్యి పిల్లలకి పెట్టండి. ఇందాక చింతకాయ తొక్కు సగం బాటిల్లో తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను కదండి, మిగతా సగం బాగా మెత్తగా మిక్స్ చేసేసానండి. ఎందుకంటే ముదురుకాయలు కాబట్టి కొంచెం తొక్కుగా ఉంటే మా పిల్లకాయలు పళ్ళలో ఇరుక్కుంటాయి అంటారు, రమణ కూడా అట్లాగే అంటాడు. కాబట్టి మిక్స్ చేసేటప్పుడు తిరగకపోతే మనకు కష్టం లేకుండా 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు, లేదా 4 స్పూన్లు నీళ్ళు వేసినా ఏం పర్వాలేదు. అంటే ఇదేం మనం నెలలు నిల్వ పెట్టుకోను కాబట్టి ఒక 4-5 రోజుల్లో అయిపోద్ది. మా ఇంట్లో 1 week అయితే నిల్వ ఉంటుందండి. నీళ్ళు పోసినా కానీ 4 స్పూన్లు నీళ్ళు పోసి మిక్స్ చేసినా కానీ నిల్వ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను తిరగమాతలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, మినపప్పు శనగపప్పు ఆవాలు వేసాను. బాగా వేగాక గుప్పెడు కరివేపాకు వేసాను. ఎండుమిరపకాయలు అయితే వేయలేదండి, పండుమిరపకాయలు మిరపకాయలు అన్నీ వేసాం కాబట్టి చాలా కారం ఉంటుంది. ఫైనల్గా తిరగమాతలు వేసి బాగా కలిపాక ఇలా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి, అన్నిట్లోకి తినొచ్చు. అన్నంలోకి బాగుంటుంది, దోశలు ఇడ్లీలోకి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక మిగిలిన 2 స్పూన్ల నెయ్యి కూడా దీంట్లో వేసేసాను అనమాట. మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది. మీరు కూడా ఇంకా వస్తున్నాయి చింతకాయలు, తెచ్చుకొని మంచిగా పచ్చడి చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇంత పని చేశాక రిలాక్స్ అవ్వాలంటే నాకు రోజు నేను ఏం చేస్తానో మీకు తెలుసు కదా, బాల్కనీ గార్డెన్లోకి వస్తాను. చూడండి మీకు ఈరోజు చుక్కకూర చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఒకే ఒక లైన్ వేస్తాను, ఎందుకంటే ఎండ కావాలి కాబట్టి ఆ గ్రిల్లో నుంచి బయటికి పంపిస్తాను అనమాట ఆ మొక్కల్ని. అప్పుడు మంచిగా బయటకు పెరుగుతుంది ఎండకి. ఇదేమో పాలకూర అండి, కోసాను నేను. చుక్కకూర కూడా ఒకసారి కోసాను, మళ్ళీ ఇప్పుడిప్పుడే చిగుళ్ళు పెట్టుకొని మంచిగా వస్తా ఉంది. చూసారు కదా, బాల్కనీలో కూడా ఆకుకూరలు పండించవచ్చు. ఇదండి ఈరోజు మన వీడియో. రకరకాల విషయాల గురించి మాట్లాడుకున్నాము. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతకీ మన వీడియోకి ఒక లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేసేయండి. ఇంతకీ సబ్స్క్రైబ్ చేసారా? ఇంకా చేయకపోతే చేసేయండి. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఏ పాయింట్ నచ్చింది, మీకు ఏ టిప్ నచ్చిందో కూడా చెప్పండి. ఇంకా మీకు ఏం విషయాల గురించి చెప్పమంటారనేది కూడా అడగండి. ఓకేనా? ఇంకా ఫుడ్ ప్రాసెసర్కి సంబంధించిన లింక్స్, ఇంకా ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలకు సంబంధించిన లింక్స్ అన్ని నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ఆ లింక్స్ ద్వారా వెళ్ళారంటే మీకు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా ప్రైస్ కూడా అక్కడే ఉంటుంది, చూసుకోవచ్చు, నచ్చితే కొనుక్కోవచ్చు. ఓకేనా? ఈ వీడియోని లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి మాత్రం చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. ఓకేనా? బాయ్ అండి.